friends, welcome to Telugu Study Circle YouTube channel and Telugu Study Circle online classes. Dear friends, AP DSC Telugu School Assistant TGT PGT ప్రిపేర్ అవుతున్నటువంటి ఏపీ అభ్యర్థులకి గుడ్ న్యూస్ ఏంటంటే డియర్ ఫ్రెండ్స్, మీరు చదువుతారు నాకు తెలుసు, చాలా సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేట్ అయింది. మీరు ఎప్పటి నుంచో చదువుతున్నారు, సబ్జెక్టు డెప్త్ కూడా మీరు పెంచుకున్నారు నాకు తెలుసు. కానీ ఒక ప్లానింగ్ ఉండదు, మీరు చదివే విధానంలో ప్లానింగ్ ఉండదు. చాలామంది అభ్యర్థులు చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే ఒకే సబ్జెక్ట్ని ఒక 10 days చదువుతారు, తర్వాత మరొక సబ్జెక్ట్ని ఒక 10 days చదువుతారు, మరొక సబ్జెక్ట్ని 10 days చదువుతారు. కానీ మొదట చదివింది తర్వాతకు వచ్చేసరికి మర్చిపోతుంటారు. అది మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. చాలామంది స్టడీ హాల్ తీసుకోవడం కానీ లేదా ఆన్లైన్ క్లాసెస్ వినడం కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. మరి ఇక్కడ మనం తెలుగు స్టడీ సర్కిల్ విజయనగరం, మరి మనం ఇప్పటికే 2024 డిఎస్సికి సంబంధించి ఇటీవల ఒక బ్యాచ్ని కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. అద్భుతంగా సక్సెస్ఫుల్గా ఒక బ్యాచ్ని మనం చాలా గొప్పగా రిలీవ్ చేసామని చెప్పడానికి గర్వపడుతున్నాం. ఎందుకంటే మెథడాలజీ, అలాగే టెక్స్ట్ బుక్స్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు టెక్స్ట్ బుక్స్, అట్లాగే బాలవ్యాకరణం, చందోదర్పణం, ఇవైతే ఖచ్చితంగా మీకు ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తాయి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే చాలా విచిత్రంగా ఎక్కువగా సాహిత్యం మీద కూర్చొని ఉంటున్నారు. గమనించండి, మీరు సాహిత్యం మంచిదే, నేను కాదనట్లేదు, సాహిత్యం చదవండి, డెఫినెట్లీ అది కూడా ఇంపార్టెంటే. కానీ ముఖ్యమైనటువంటి వీటిని అశ్రద్ధ చేయడం ద్వారా మీరు ఉద్యోగానికి దూరం అవుతున్నారనే విషయాన్ని మాత్రం మీరు గమనించండి. మరి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క సిస్టమ్ ఒకసారి గమనించండి. తెలుగు స్టడీ సర్కిల్ మనం డివిజనల్ రివిజన్ గ్రాండ్ టెస్ట్లు అని చెప్పి మొత్తం సిలబస్ని, తెలుగు సిలబస్, స్కూల్ అసిస్టెంట్ సిలబస్, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసినటువంటి సిలబస్ని మనం 10 భాగాలుగా చేసాం. మరి ఈ 10 భాగాలకి సంబంధించినటువంటి వీక్లీ వన్స్ ఎగ్జామ్ని మనం నిర్వహించడం జరుగుతుంది. అంటే వారంకి ఒక ఎగ్జామ్ ఉంటుంది, ముందుగానే మీకు సిలబస్ షీట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏపీడిఎస్సి తెలుగు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, టీజీటీ పీజీటీ లెవెల్లో ఇది ఉంటుంది. అయితే ఎగ్జామ్ కూడా ఎలా ఉంటుందని సరితే డిఎస్సి మోడల్లో ఉంటుంది. గమనించండి, ఏంటి సార్ డిఎస్సి మోడల్ అంటే, డిఎస్సికి మనకి 80 మార్కులకు ఉంటుంది, 160 ప్రశ్నలు ఇస్తారు. అట్లా సేమ్ మనం కూడా 80 మార్కులకి ఎగ్జామ్ పెడుతున్నాం, అలాగే 160 ప్రశ్నలు ఇస్తున్నాం. మనకి ఏ విధంగా అయితే జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్కులు, పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్కులు, అలాగే క్లాస్ రూమ్ సైకాలజీ 5 మార్కులు, అంటే 5 మార్కులే కానీ 10 బిట్లు, అలాగే పిఐ 5 మార్కులే కానీ 10 బిట్లు, అట్లాగే ఈ యొక్క జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ అయితే 20 బిట్స్ ఉంటాయి కదా. అంటే మొత్తం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కలిపి మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయి. 20 మార్క్స్ 40 బిట్స్ ఉంటాయి. అట్లాగే మన కంటెంట్కి సంబంధించి అంటే టెక్స్ట్ బుక్తో మొదలు పెట్టుకొని సాహిత్యము, కవితోద్యమాలు, భాషా రూపాలు, భాషా శాస్త్రం, అట్లాగే మన సాహిత్య విమర్శ, ఇవన్నీ ఏదైతే ఇచ్చాడో, ప్రక్రియలు ఏమి ఇచ్చాడో ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మనం టచ్ చేస్తూ, అట్లాగే బాల వ్యాకరణం, చందోదర్పణాన్ని టచ్ చేస్తూ, అట్లాగే మెథడాలజీని టచ్ చేస్తూ మనం ఓవరాల్గా ఈ సిలబస్ని అంతటినీ కూడా మనం 10 భాగాలుగా విభజించడం జరిగింది. చాలా సింపుల్గా మిమ్మల్ని చదివింపు చేసే ఉద్దేశం ఇది. డెఫినెట్లీ మీకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క గొప్ప సదవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నా. ఒకసారి సిలబస్ని ఎనాలిసిస్ చేసినట్లయితే ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ సిలబస్ని చూద్దాం. ఒకసారి సబ్జెక్టు చూసినట్లయితే ఇక్కడ డివిజనల్ టెస్ట్ నెంబర్ 1 డిసెంబర్ 29 ఆదివారం రోజు మనం ప్రారంభిస్తున్నాం మొదటి టెస్ట్. అయితే ఇక్కడ పార్ట్ 1 చూడండి, జీకే కరెంట్ అఫైర్స్ అంశాలు మీకు ముందుగానే చెప్తాం, దాని మీద ఎగ్జామ్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ 2024లో జరిగిన వివిధ క్రీడా పోటీలు, అంటే 2024లో, అంటే 2024 జనవరి మొదలుకొని ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి వివిధ క్రీడా పోటీలు, అలాగే జీకే స్టాక్ జీకే వచ్చేసరికి క్రీడలు పదాలు, క్రీడలు టోర్నీలు, క్రీడలు క్రీడాకారుల సంఖ్య, దేశాలు, జాతీయ క్రీడలు, అంటే కరెంట్ అఫైర్స్ని మిళితం చేస్తూ స్టాక్ జీకేని కూడా కలుపుతూ ఈ యొక్క సిలబస్ని అంతటిని కూడా రూపొందించడం జరిగింది. దీని నుంచి మనం 20 ప్రశ్నలు ఇస్తున్నాం. 10 మార్కులకు ఉంటుంది ఈ ఫస్ట్ టాపిక్లో, అంటే పార్ట్ 1లో. అలాగే పార్ట్ 2 చూసినట్లయితే సైకాలజీ. ఈ సైకాలజీలో వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు, రకాలు, వైయక్తిక భేదాలు, అర్థం, స్వభావము, అలాగే ప్రజ్ఞా సిద్ధాంతాలు, బహుళ ప్రజ్ఞ అనేటటువంటి ఈ అంశాలన్నీ కూడా మనకి క్లాస్ రూమ్ సైకాలజీలో భాగంగా దాన్ని మనం ఎగ్జామ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో
5 మార్కులు కాబట్టి 10 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. బాగా ఈ జీకే కరెంట్ అఫైర్స్ కానీ, అలాగే సైకాలజీ కానీ, అట్లాగే పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానీ ఎవరైతే రాష్ట్రంలో నిపుణులు ఉంటారో వాళ్ళ చేత మాత్రమే మనం పేపర్ తయారు చేయించడం జరుగుతుంది. మన తెలుగు స్టడీ సర్కిల్లో అద్భుతంగా బోధించిన ఫ్యాకల్టీ చేత మాత్రమే వీటిని మనం తయారు చేయించి మీకు అందించడం జరుగుతుంది. మిత్రులారా గమనించండి. అలాగే ఇక్కడ పార్ట్ 3 కానీ మనం చూసినట్లయితే పార్ట్ 3 ఇక్కడ స్వాతంత్రానికి పూర్వం విద్యా విధానం, ప్రాచీన కాల విద్య, మధ్యయుగపు విద్య, బ్రిటిష్ యుగపు విద్య అని చెప్పి పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలని ఇక్కడ మనం జోడించడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మీ కోచింగ్ సెంటర్లో చెప్పినటువంటి సార్లు నోట్స్ నుంచి ఇస్తే బయట నుంచి మేము రాయలేం కదా అనే డౌట్ మీకు రావచ్చు. మా ఫ్యాకల్టీకి కూడా మేము చెప్పేది ఏంటంటే అకాడమీ బుక్స్ని బేస్ చేసుకుని ప్రశ్నలు తయారు చేయమని చెప్పడం జరిగింది. అకాడమీ పుస్తకాలను బేస్ చేసుకుని ఈ ప్రశ్నలు ఉంటాయని మాత్రం మీరు గమనించాలి. అట్లాగే మనం చూసినట్లయితే ఇక్కడ పార్ట్ 4 కాంటెంట్కి సంబంధించినటువంటి 40 మార్కులకు సంబంధించినటువంటి అంశాలు ఇవి గమనించండి. 40 మార్క్స్ మామూలు కాదు ఇది. అంటే 80 ప్రశ్నలు వస్తాయి ఇందులో నుంచి. ఇక్కడ 6వ తరగతి పాఠ్య పుస్తకం ఇక్కడ గమనించండి, ఉపవాచకంతో సహా మీరు చదవాల్సి ఉంటుంది. అలాగే ప్రాజ్ఞాన యుగం సాహిత్య విభజనలో భాగంగా ప్రాజ్ఞాన యుగాన్ని ఇచ్చాము. ప్రక్రియలో ఇతిహాసం పురాణ ప్రక్రియని ఇచ్చాము గమనించండి. అట్లాగే ఆధునిక కవిత్వ ధోరణిలో సంఘ సంస్కరణోద్యమము, అలాగే జాతీయోద్యమం అనేటటువంటి 2 కవితోద్యమాలని ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ భాషా శాస్త్రం చూసినట్లయితే ధ్వన్యోత్పత్తి స్థానాలు అనేటటువంటి టాపిక్ని ధ్వన్యోత్పత్తి స్థానాలు మీరు చదవాలి. సాహిత్య విమర్శలో పరిచయం, నిర్వచనాలు, కళలు. అసలు విమర్శ అంటే ఏంటి, విమర్శ యొక్క నిర్వచనాలు ఏంటి, అసలు చతుషష్ఠి కళల్ని ఎవరు మొట్టమొదటిసారిగా ప్రతిపాదించారు, అసలు లలిత కళలు ఏంటి, ఈ విషయాలు అంటే టాపిక్ లోపలికి వెళ్తే ఇంక ఎక్కువైపోతుంది సమయం. ఇవన్నీ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. విమర్శ, పరిచయము, నిర్వచనాలు, కళలు. అలాగే బాల వ్యాకరణంలో సంజ్ఞా పరిచ్ఛేదాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి. మన తెలుగు స్టడీ సర్కిల్లో సింహాచలం సార్ అద్భుతంగా బాల వ్యాకరణాన్ని, చందోదర్పణాన్ని చాలా అసలు అంటే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టే విధంగా చాలా సులభంగా అంత కఠినమైనటువంటి అంశాలని, అంటే వాస్తవానికి మనం ఆ పుస్తకాన్ని చూసినట్లయితే నారికేల పాకం తలపిస్తుంది బాల వ్యాకరణం కానీ చందోదర్పణం కానీ. దాన్ని ఆయన మరి ఎలాగానే ద్రాక్ష పాకంలో మార్చేసినట్టుగా చాలా సులభంగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చాలా అద్భుతంగా ఆయన బోధించడం జరిగింది. మరి ఇక్కడ బాల వ్యాకరణం ఉంది కదా, ఈ బాల వ్యాకరణం అనేది ఇక్కడ సింహాచలం సార్ నోట్స్తో పాటుగా మనకు బాల వ్యాకరణం అనేది పరవశ చెన్నైసూరి బాల వ్యాకరణాన్ని అనుసరించి మీ దగ్గర ఏదైనా ఘంటాపదం కానీ ఉన్నట్లయితే వంతరాం రామకృష్ణారావు గారి యొక్క పుస్తకం కానీ, లేదా తోకల భాస్కరరావు గారి కానీ పుస్తకం కానీ, ఏదైనా బాల వ్యాకరణం మీద ఎవరైనా వ్యాఖ్యానాలు రాస్తున్నారు ఆ పుస్తకం మీ దగ్గర ఉన్నా కూడా దాన్ని బేస్ చేసుకునే ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఆ తర్వాత పార్ట్ 5 మెథడాలజీకి సంబంధించి ఇదంతా కూడా ఏం చెప్తున్నాం, టెస్ట్ నెంబర్ 1 అంటే మొత్తం సిలబస్ మనం ఏం చేసామంటే 10 భాగాలుగా విభజించాం. అయితే ఇక్కడ గమనించినట్లయితే భాష వివిధ భావనలు ఇక్కడ ఫస్ట్ టాపిక్లో చూడండి. దీనిలో కూడా సబ్ టాపిక్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఏం చదవాలనేది మీకు క్లారిటీ ఉండదు. గమనించండి, భాష వివిధ భావనలు చదివితే ఒక 4-5 రోజులు చదువుకొని ఉండిపోతారు. కానీ దాన్ని పార్ట్లుగా చేసాం చూడండి. అందుకే డివిజనల్ టెస్ట్ అని అన్నాం. దీనికి ఆ పేరు పెట్టడం గల కారణం ఇక్కడ భాషా నిర్వచనాలు ఉంటాయి, మానవ భాష ప్రత్యేక లక్షణాలు ఉంటాయి, జంతువుల భాష, భాషా ప్రయోజనాలు, భాషా విలువలు, భాషోత్పత్తి వాదాలు, త్రిభాషా సూత్రము, అధికార భాషగా తెలుగు, లిపి, బోధనా మాధ్యమంగా తెలుగు అని చెప్పి ఇవన్నీ కూడా మనం ఫస్ట్ టాపిక్లో ఇవ్వడం జరిగింది. ఇది టెస్ట్ నెంబర్ 1. డియర్ ఫ్రెండ్స్, అంటే ఇక్కడ మనం చూసినట్లయితే టెస్ట్ నెంబర్ 1 ఇక్కడ డివిజనల్ టెస్ట్ నెంబర్ 2 జనవరి 4వ తారీఖున 2025 జనవరి 4న ప్రారంభం కానుంది. అలాగే డివిజనల్ టెస్ట్ 3 జనవరి 10వ తారీఖున. ప్రతి ఎగ్జామ్కి కూడా మనం ఒక 7 days మనం గ్యాప్ ఇవ్వడం జరిగింది. గమనించండి, ఇక్కడ 6 days గ్యాప్ ఇచ్చాము. అంటే ఇందులో చిన్న చిన్న మార్పులు అయితే జరుగుతాయి, కానీ ఎట్టి పరిస్థితిలో ఆ సిలబస్ యొక్క పరిధిని బట్టి మనం ఇవన్నీ కూడా అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే డివిజనల్ టెస్ట్ నెంబర్ 4 జనవరి 17 పండగ ఉంది కాబట్టి మధ్యలో 13, 14, 15 పండగ కాబట్టి 16 ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి 17న మరలా ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే డివిజనల్ టెస్ట్ నెంబర్ 5 అనేది జనవరి 23, డివిజన్ టెస్ట్ 6 అనేది జనవరి 29. అట్లాగే మనం చూసినట్లయితే
ఇక్కడ డివిజనల్ టెస్ట్ 7 అయితే ఫిబ్రవరి 4, అలాగే డివిజనల్ టెస్ట్ 8 అయితే ఫిబ్రవరి 10, డివిజనల్ టెస్ట్ 9 అయితే ఫిబ్రవరి 16వ తారీఖున నిర్వహిస్తాము. అట్లాగే మనం గమనించినట్లయితే డివిజనల్ టెస్ట్ 10 ఫిబ్రవరి 22. దీంతో మొత్తం 10 టెస్టులు అనేవి కంప్లీట్ అవుతున్నాయి. గమనించండి, ఈ 10 టెస్టులు సిలబస్ షీటు, మీ షీట్ కానీ మీరు చూసినట్లయితే ఎంత గొప్పగా డిజైన్, అసలు అంటే అది నేనైతే చాలా గర్వంగా చెప్తా. ఎందుకంటే రిజల్ట్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూట్ తెలుగు స్టడీ సర్కిల్ ఖచ్చితంగా మనకి ఇందులోంచి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఇందులోంచి ప్రశ్నలు వస్తాయి, ఏది అవసరమో దేన్ని విద్యార్థులకు చెప్పించాలి, ఈ దేంట్లో ఎక్కువ మార్కులు మనం పొందవచ్చు, ఉద్యోగం రావడానికి ప్రధానమైనటువంటి సబ్జెక్ట్స్ ఏంటనేది ఖచ్చితంగా మాకు అవగాహన ఉంది. కాబట్టి ఈ విధంగా చాలా చక్కగా డిజైన్ చేసాము. దేన్ని వదలలేదు చూడండి, 10వ తరగతి ఉపవాచకాన్ని కూడా వదలలేదు. కిష్కింధ సుందర యుద్ధకాండలు అని చెప్పాము. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం మొత్తం ఉంటుంది. ప్రాచీన సాహిత్యం దక్షిణాంధ్ర యుగం, ఇక్కడికి వచ్చేసరికి సాహిత్యం మొత్తంగా మనం చెప్తాం. ప్రక్రియలు నాటిక, ఏకాంకిక, భాషా చరిత్ర, తెలుగు భాష వికాసానికి కృషి చేసినటువంటి ముఖ్యమైన వ్యక్తులు. చంద్రోదర్పణంలో అయితే ప్రాసలు. అయితే ఇక్కడ మరొక విషయం, ఇక్కడ మెథడాలజీ మూల్యాంకనం అని చెప్పి మనం చెప్పడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, మీరు బాగా గమనించినట్లయితే మొత్తం సిలబస్ని 10 భాగాలుగా చేసి దాన్ని దగ్గరుండి మిమ్మల్ని చదివింపచేసి దాని మీద మీకు 80 మార్కులకి ఎగ్జామ్స్ నిర్వహించి ర్యాంకులు ప్రకటించడం ద్వారా మీలో ఒక గొప్ప నమ్మకాన్ని మేము తీసుకురాగలం. ఎందులో మీరు వెనకబడి ఉన్నారనే విషయం మీకు అర్థమవుతుంది. కానీ చాలామంది అనుకుంటారు, చాలా యాప్ల్లో రోజుకి ఒక 50 మార్కులకి ఎగ్జామ్ రాస్తున్నారు. మంచిదే, నేను దాన్ని ఏమీ తప్పు పట్టట్లేదు. కానీ మీరు ఓన్లీ కొన్ని సబ్జెక్టులకు మాత్రమే మీరు పరిమితం అవుతున్నారు. అది చాలా తప్పు. మీరు కొన్ని సబ్జెక్టులు మాత్రమే చదివితే ఉద్యోగం అయితే రాదు. అన్నిటిని చదవాలి. ప్రతిరోజు కూడా ప్రతి సబ్జెక్ట్ని కూడా మీరు టచ్ చేయాలి. కాబట్టి ఆ విధంగా టచ్ చేయాలంటే ఈ సిలబస్ షీట్ అనేది మీ దగ్గర ఖచ్చితంగా ఉండి తీరాలి. డియర్ ఫ్రెండ్స్, మేము మాటలు చెప్పడానికి రాలే. చూడండి, తెలుగు స్టడీ సర్కిల్లో గతంలో మనం అద్భుతమైన రిజల్ట్ ఇచ్చున్నాం. గమనించండి, ఈ అద్భుతమైన రిజల్ట్ ఖచ్చితంగా మన నిజాయితీ నిరూపిస్తున్నటువంటి రిజల్ట్గా మీరు భావించాలి. అంటే రంగురంగుల పాంప్లెట్స్ చూసి లేదా పెద్ద నోట్స్లు చూసి కొంతమంది వెళ్ళి మోసపోయి లబోదీపం అంటున్నారు. మరి అంతా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదనే ఒక విషయాన్ని కూడా మీరు గమనించాలి. మరి డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక్క విషయాన్ని గమనించండి, ఎంత గొప్ప డిజైన్ చేసాం మనం ఈ యొక్క పద్ధతిని మనం చూసినట్లయితే ఈ డివిజనల్ టెస్టులు ఉన్నాయి కదా, ఈ డివిజనల్ టెస్టులు కంప్లీట్ అయిన తర్వాత మరలా మనం 5 గ్రాండ్ టెస్టులు నిర్వహించుకోబోతున్నాం. 5 గ్రాండ్ టెస్టులు అనేది ఖచ్చితంగా నిర్వహిస్తాం. అంటే ఇదంతా కూడా మనకు కంప్లీట్ అవ్వడానికి మన పక్కా ప్లానింగ్ అనమాట. అంటే 3 monthsలో మీరు 2 సార్లు సిలబస్ని చదివింపచేసే బాధ్యత మాది. అప్పటికి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ దగ్గర పడుతుంది. కాబట్టి కాన్ఫిడెంట్గా మీరు ఎగ్జామ్ అయితే రాయగలరు. డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ యొక్క ఇది మీరు ప్రత్యక్షంగా ఎవరైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చి తెలుగు స్టడీ సర్కిల్లో ఆఫ్లైన్ ఎగ్జామ్ రాస్తే మంచిది. ఎందుకంటే ఆ పేపర్ కూడా మీ చేతిలో ఉంటుంది. మీకు చాలా చక్కగా ఈ యొక్క పేపర్ కూడా ఉపయోగపడుతుంది. ఒకటో పాయింట్. రెండోది, చాలా దూర ప్రాంతాల వాళ్ళు కేవలం రూముల కోసం అడుగుతున్నారు. సార్ మేము వస్తాము, మేము అక్కడ ఏమైనా రూమ్స్ ఉంటే అవైలబుల్గా ఉంటే చూడండి సార్, మేము ఆ రూమ్లో ఉండి ఆ 1 week ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ కోసం, ఎగ్జామ్ బ్యాచ్ కోసం వస్తామంటున్నారు. ఖచ్చితంగా రండి, మీకు రూమ్లు ఏర్పాటు చేసే బాధ్యత మాది. ఎంత దూరం నుంచి అయినా మీ ఇప్పటికే రాయలసీమ నుంచి ఖచ్చితంగా వచ్చి కోచింగ్ కూడా తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ రూముల్లో ఉండి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈస్ట్ వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా నుంచి కూడా మనకి స్టూడెంట్స్ ఉన్నారు. మరి డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించండి, ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం గ్రాండ్ టెస్టులు కూడా నిర్వహిస్తాం. అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడే ఈ యొక్క సిలబస్ షీట్. మరి ఈ సిలబస్ షీట్ మీకు కావాలనుకుంటే 9849818113 మరొకసారి చూడండి, నా ఫోన్ నెంబర్ చూడండి 9849818113 చూడండి, 9849818113 అనేటటువంటి నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టినట్లయితే, ఈ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే మీకు ఈ యొక్క సిలబస్ షీట్ని అనేది పంపించడం జరుగుతుంది. ఈ సిలబస్ షీట్ని డౌన్లోడ్ చేసుకోండి, దీని ప్రకారంగా చదవండి, చదివి ఎగ్జామ్స్ రాయండి. ఎగ్జామ్స్ రాసి విజేతలుగా మీరు తయారవుతారని ఆశిస్తున్నా. మరి దీని యొక్క ఫీజు వివరాలు కానీ మనం చూసినట్లయితే డియర్ ఫ్రెండ్స్, ఇదే ఎగ్జామ్ని
మీరు డైరెక్ట్గా తెలుగు స్టడీ సర్కిల్కి మన ఇన్స్టిట్యూట్కి వచ్చి మీరు రాసినట్లయితే ఈ 15 ఎగ్జామ్స్ కూడా మనం 2000 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది, 2000 రూపీస్. లేదు సార్ మేము చాలా దూర ప్రాంతంలో ఉన్నాం, కేవలం మేము ఆన్లైన్లో మాత్రమే రాయగలం అని అనుకుంటే ఈ ఎగ్జామ్స్ మీరు 1500 పే చేయడం ద్వారా మీకు ఒక గ్రూప్ని క్రియేట్ చేస్తాను, ఆ గ్రూప్లో ఈ లింక్ని పెడతాను, ఆ లింక్ ద్వారా మీరు ఈ యొక్క ఎగ్జామ్ని అయితే రాయొచ్చు. ఈ యొక్క ఆన్లైన్ వాళ్ళకి మరొక బంపర్ ఆఫర్ ఏంటంటే ఈ 10 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ యొక్క పేపర్లన్నీ కూడా ఈ పీడిఎఫ్లో ఉన్నటువంటి పేపర్లన్నీ కూడా నేనే జెరాక్స్ తీయించి మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్ గమనించండి. అయితే పోస్టల్ ఛార్జ్ మహా అయితే ఒక 60-70 ఎంత అవుతుంది, దాన్ని మాత్రం మీరు పే చేస్తే చాలు. ఈ 10 ఎగ్జామ్స్ పంపించిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు అనేవి మీకు పీడిఎఫ్ రూపంలో మీకు పంపిస్తాను, మీరు అక్కడే జెరాక్స్ తీసుకొని అక్కడ రాసుకోవచ్చు. ఇది ఆన్లైన్ విధానంలో ఉన్నటువంటి విద్యార్థులకి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి చాలామంది ఆఫ్లైన్ కోచింగ్ కోసం అడుగుతున్నారు. రేపే మెథడాలజీ కొత్త బ్యాచ్ అనేది ప్రారంభమవుతుంది. వితౌట్ నోట్స్ సింహాచలం సార్ చాలా అద్భుతంగా అక్కడికక్కడ మీకు వచ్చే విధంగా మెథడాలజీని బోధించడంలో ఆయన దిట్ట. మరి రేపటి నుంచే మీకు మెథడాలజీ క్లాసులు కూడా ప్రారంభం కానున్నాయి. మరి ఆలస్యం చేయకుండా తొందరగా త్వరపడండి. మరి ఎవరైనా కూడా ఒక్కరోజు ఖచ్చితంగా ఫ్రీగా మీరు క్లాస్ విని నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు. అది మనం చూసినట్లయితే ఎగ్జామ్స్ అయితే మాత్రము పక్కా ప్లాన్ ప్రకారంగా జరుగుతున్నాయి. ఈ సిలబస్ని మొత్తంగా మీరు చూడండి, ఒకసారి సిలబస్ షీట్ని మీరు చూసి ఈ యొక్క డివిజనల్ టెస్టులు రాస్తారని ఆశిస్తూ ఎల్లవెల్ల మీ యొక్క విజయాన్ని ఆకాంక్షించే మీ గౌరీ శంకర్ సార్, తెలుగు స్టడీ సర్కిల్, విజయనగరం.